అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి. ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉండడంతో అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఎవరవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపొందుతారా లేక ట్రంప్ మరోసారి అధికారం చేపడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల్లో ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. అయితే ఎన్నికలకు నెల రోజుల టైం ఉండడంతో ఏమైనా మారొచ్చని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యం వైపే చూస్తున్నాయి. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అగ్రరాజ్యాధిపతి ఎవరు అనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే ఎన్నికలపై రకరకాల సర్వేలు, అంచనాలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వస్తారా లేక డొనాల్డ్ ట్రంప్ మరోసారి రాజ్యమేలుతారా అనే ప్రశ్నకు సమాధానం కోసం అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ అధినేతలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెరపైకి వచ్చారు. జూలై నెలాఖరు నుంచి ఇప్పటిదాకా వివిధ ముఖ్యమైన సర్వేల్లో నేషనల్ పోలింగ్ సగటున పరిగణలోకి తీసుకుంటే ట్రంప్ కంటే హారిస్కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కమలా హారిస్కు 49%, ట్రంప్నకు 46% ప్రజాదరణ కనిపిస్తోంది. ఇరువురు నేతల మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉంది. మరో నెల రోజుల్లో ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 10న ట్రంప్, హారిస్ మధ్య డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్పై హారిస్ పైచేయి సాధించారు. ఆ రోజు ఆమె ప్రజాదరణ 2.5% పాయింట్లు పెరగగా మరో వారం తర్వాత 3.3 పాయింట్లు పెరిగింది. ట్రంప్ పట్ల ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. త్వరలో జరగనున్న ఎన్నికలను అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కీలకం కానున్నాయి. సాధారణంగా అమెరికా ఓటర్లు చాలా మంది తాము ఏ పార్టీకి మద్దతిస్తామో ముందే వెల్లడించేస్తారు. రిపబ్లికన్లుగా, డెమోక్రాట్లుగా విడిపోతారు. దీంతో తద్వారా ఏ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మద్దతుందనేది దాదాపుగా తెలిసిపోతుంది. అయితే వారు బహిరంగంగా తమ మద్దతు వెల్లడించినా ఆ పార్టీకి ఓటు వేయాలనే నియమమేమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపరు. ఇవే ఎన్నికల్లో కీలకంగా పరిణమించి ఫలితాలను మార్చేస్తూ ఉంటాయి. స్వింగ్ స్టేట్స్గా పిలువబడే ఈ రాష్ట్రాలు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారు. అమెరికాలో మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనా, విస్కాన్సిన్, మిషిగాన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇందులో నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనాలో ట్రంప్ వైపు మొగ్గు కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో కమలా హారిస్కు జనం మద్దతుగా నిలుస్తున్నారు. ఇక స్వింగ్ రాష్ట్రాల్లో ఇరువురు నేతల నడుమ ప్రజాదరణలో వ్యత్యాసం 2% లోపే ఉంది. ఈ వ్యత్యాసం నెల రోజుల్లో తారుమారయ్యే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ 2016లో అక్కడి ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన గెలుపొందారు. ఇక 2020లో మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు ఆదరణ లభించింది. ఈసారి కూడా ఈ 3 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్ పట్ల ఆదరణ కనిపిస్తోంది. 2020లో 7 రాష్ట్రాలకు గాను 6 జో బైడెన్ పైచేయి సాధించి 306, 232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉందంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నవంబర్ 5న ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఈ సీట్లుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిసి 538 ఎలక్టోరల్ కాలేజీ స్థానాలున్నాయి. వీటిలో 270 నెగ్గిన వారు అధ్యక్షులవుతారు. ఈసారి ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వాటిపై పట్టు కోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. పెన్సిల్వేనియాను డెమోక్రాట్లకు కంచుకోటగా భావిస్తారు. కానీ ఇక్కడ రిపబ్లికన్లు గట్టి పోటీనిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రం 7 సార్లు డెమోక్రటిక్ అభ్యర్థికి, 5 సార్లు రిపబ్లికన్లకు మొగ్గు చూపింది. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ విజయాల్లో స్వల్ప తేడాతోనే అయినా కీలకంగా విస్కాన్సిన్ రాష్ట్రం నిలిచింది.
1988 నుంచి 2016 దాకా డెమోక్రటిక్ అభ్యర్థికే ఓటు వేసిన విస్కాన్సిన్ 2016లో మాత్రం ట్రంప్ వైపు మొగ్గు చూపింది. అరబ్ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా మిషిగన్ రాష్ట్రం గత ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపింది. కానీ ఆ తరువాతి పరిణామాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా గాజా, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతివ్వడాన్ని వారు హర్షించడం లేదు. 2016లోనే కాకుండా 2020లో ట్రంప్ వైపు మొగ్గు చూపిన ఏకైక స్వింగ్ రాష్ట్రం నార్త్ కరోలినా. 1980 తర్వాత కేవలం ఒకేసారి ఆ రాష్ట్రం డెమోక్రాట్లకు ఓటేసింది. ఇక్కడ ఆఫ్రో అమెరికన్ ఓటర్లు దాదాపు 22% దాకా ఉన్నారు. వారంతా కమలా హ్యారిస్ వైపు నిలుస్తారని డెమోక్రాట్లు నమ్ముతున్నారు. జార్జియాలో 2020 ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. స్వల్ప మెజారిటీ తన వైపు తిప్పేలా చేయాలని ఎన్నికల అధికారులపై 2020లో ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్లు కేసు నమోదైంది. అయితే ఈ కేసును 2024 ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేయడం ట్రంప్నకు ఊరట కలిగించింది. ఆఫ్రో అమెరికన్లు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రం 1992 నుంచి డెమోక్రటిక్ అభ్యర్థికి ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. అలాంటిది 2020లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గు చూపింది. ఇక అరిజోనా రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లకు కంచుకోటగా ఉంది. అయితే లాటినో ఓటర్లు పెరగడం, కాలిఫోర్నియా నుంచి చాలా మంది డెమోక్రటిక్ అభిమానులు ఇక్కడికి వలస రావడంతో ఇక్కడ జరిగే ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. సరిహద్దుల్లోంచి అక్రమంగా వస్తున్న వలసలు, వాటితో తలెత్తుతున్న సమస్యలను ట్రంప్ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సర్వేలో ట్రంప్ 2% ఓట్లతో హ్యారిస్పై ఆధిక్యంలో ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 30 లక్షల మంది ఓటర్లున్న నెవడాలో 2004 నుంచి రిపబ్లికన్ అభ్యర్థిని ఎంచుకోలేదు. అయితే ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో ఆ రికార్డును తిరగరాస్తామని రిపబ్లికన్లు నమ్ముతున్నారు. కోవిడ్ అనంతరం దేశమంతా కోలుకున్న ఆతిథ్య రంగంపై ఆధారపడ్డ ఈ రాష్ట్రం మాత్రం వెనుకబడింది. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఈ స్వింగ్ స్టేట్స్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.